ఎన్నికల మేనిఫెస్టోను 99% అమలు చేసి కూడా అధికారం కోల్పోయిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, రైతు భరోసా కేంద్రాలు, వార్డు, గ్రామ సచివాలయాలతో ప్రజల ముంగిట్లోకి పాలన తీసుకొచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 5 సంవత్సరాల పాలనలో 3 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు నేరుగా అందించిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే. ప్రజలకు ఇన్ని మేలు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఓటమి, ప్రజల్లో ఏమాత్రం విశ్వసనీయత లేని నారా చంద్రబాబు నాయుడు కూటమి ఘన విజయం సాధించడం కూడా చరిత్రలో ఉండిపోతుంది. ఏపీ ఫలితాలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు సర్వత్రా నివ్వెరపోయేలా చేశాయి. ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఈ రిజల్ట్స్తో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ కేడర్ షాక్ గురవుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సంబరపడతాయి. ముఖ్యమంత్రిగా జగన్ చేసిన తప్పు ఏమిటా అని ఆలోచిస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమా అన్న ప్రశ్న వస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి తేనన్ని సంస్కరణలు, వ్యవస్థలు జగన్ తెచ్చారు. ఎవరూ అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలను ఈయన చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైన వాటిని అభివృద్ధి చేస్తున్నారు. అంతదాకా ఎందుకు, దశాబ్దాల తరబడి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఉద్దానం వద్ద ఒక పెద్ద ఆసుపత్రిని, పరిశోధనా కేంద్రాన్ని, నీటి పథకాన్ని తీసుకొస్తే అక్కడ కూడా వైసీపీ ఓడిపోయింది. రామాయంపట్నం వద్ద ఓడరేవు నిర్మాణం జరుగుతుంటే ఆ ప్రాంతంలో కూడా వైసీపీ ఓటమి చెందింది. మచిలీపట్నంలో ఓడరేవు, వైద్య కళాశాల ఏర్పాటవుతుంటే అక్కడ ఓటమే ఎదురైంది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అవుతుందని ప్రకటించినా, అక్కడ పలు అభివృద్ధి పనులు నిర్వహించినా జనం పట్టించుకోలేదు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ ఇళ్ల వద్దకే సేవలు అందిస్తుంటే ఎంతో సంతోషపడ్డారు. వృద్ధులకు చెప్పినట్లు పెన్షన్ 3,000 రూపాయలు చేశారు. అయినా జగన్ ప్రభుత్వం ఓడిపోయింది. చేయూత పేరుతో లక్షల మందికి 18,750 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తే వైసీపీకి కేవలం 40% ఓట్లతో అంత తక్కువ సీట్లు రావడమా? చివరికి ప్రతిపక్ష హోదా దక్కకపోవడమా? వినడానికే విడ్డూరంగా ఉంది. అయినా చేదు వాస్తవం భరించక తప్పదు. పార్టీ పరంగా జగన్ ఆత్మవిశ్లేషణ చేసుకోవచ్చు. ఎక్కడ తప్పు జరిగిందని గమనించి మళ్ళీ పార్టీకి ఉత్తేజం తేవలసి ఉంటుంది. ఎందుకింత ఘోర పరాజయం అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. జగన్ పేదలకు, బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వారి అభ్యున్నతికి తోడ్పడ్డారు. వారు ఆర్థికంగా మెరుగవ్వాలని ఆశించారు. రకరకాల స్కీములను అమలు చేశారు. అమ్మఒడి అనే కొత్త స్కీమును తెచ్చి బలహీన వర్గాల పిల్లలు ప్రభుత్వ బడుల్లో విద్య కొనసాగించేలా చేశారు. వారికి ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చారు. ఐబీ వంటి సిలబస్ను తీసుకురావాలని తలపెట్టారు. ఇలా వివిధ కార్యక్రమాలను బలహీన వర్గాలకు అమలు చేయడం అగ్రవర్ణాలలోని కొందరికి అంతగా నచ్చలేదన్న భావన ఏర్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే అన్నీ చేస్తున్నారన్న అపోహ ఏర్పడింది. దీంతో సమాజంలో వైరుధ్యాలు పెరిగినట్లయింది. ఫలితంగా ఈ అగ్రవర్ణాలకు చెందిన వారిలో పలువురు కూటమి వైపు మొగ్గు చూపారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చేమో. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎస్సీ వర్గాల కోసం దళిత బంధు స్కీమును తెచ్చి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు సాయం చేయాలని సంకల్పించారు. అది తెలంగాణ సమాజంలో, ప్రత్యేకించి గ్రామాల్లో వివిధ వర్గాల మధ్య వైరుధ్యాలకు దారితీసింది. దాంతో ఇతర వర్గాలు దూరం అయ్యాయని చెబుతారు. అంతేకాక ఎస్సీల్లో కూడా లబ్ధి పొందిన వారిని చూసి తమకు ఎందుకు రాలేదన్న అసంతృప్తి మరికొందరికి ఏర్పడింది. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓటమికి దారితీసిందన్న విశ్లేషణ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో నిమ్న వర్గాలకి మేలు చేయాలని అనుకున్నారు. ప్రత్యేకించి బీసీలకు ఆయా స్కీములతో పాటు రాజకీయంగా ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా రాజకీయంగా జగన్కు నష్టం చేసిందా అన్న అభిప్రాయం వస్తోంది. అటు అగ్రవర్ణాల్లో అసంతృప్తి ఉంటే, మరోవైపు బలహీన వర్గాల వారు పూర్తిగా ఓన్ చేసుకున్నారా లేదా అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే వారిలో పలువురు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6లోని కొన్ని అంశాలకు ప్రభావితమైనట్లు సమాచారం వస్తోంది. పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పడం, తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని అనడం, మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇవ్వజూపడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీసీలకు 50 ఏళ్లు దాటితే పెన్షన్ హామీ మొదలైన వాటికి కొంత శాతం బలహీన వర్గాలు అట్రాక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఈ రకంగా రెండు వైపులా నష్టం జరిగి ఉండవచ్చు. పేదలు వర్సెస్ పెత్తందారుల నినాదం ఫలించలేదనే అనుకోవాలి. వాలంటీర్ల వ్యవస్థ వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా అన్న చర్చ ఉంది. వీరి వల్ల పార్టీ స్థానిక నేతలకు, కేడర్కు ప్రాధాన్యత తగ్గిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు బాగా మేలు చేసిన అంశం. ఎవరికి ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవలు అందించారు.
గ్రామ వార్డు సచివాలయాలు పెట్టడం ద్వారా ప్రజలకు పరిపాలనను బాగా దగ్గర చేశారు. అయినా జనం ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదు. ప్రభుత్వ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల పార్టీ నేతలు చేపట్టిన వివిధ నిర్మాణాలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో కూడా క్యాడర్ కొంత ఇబ్బంది పడిందని అంటారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన 20 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నా ప్రయోజనం కనిపించలేదు. మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి కొంత నష్టం జరిగిందన్నది మరికొందరి అభిప్రాయం. మేనిఫెస్టోలోని హామీలు దాదాపు పూర్తిగా అమలు చేసిన నేతగా, అందువల్లే ఓడిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. నేరుగా సుమారు 3 లక్షల కోట్ల మేర నగదును పేదలకు బదిలీ చేయడం వల్ల రాజకీయంగా జగన్కు పెద్దగా కలిసి వచ్చినట్లు లేదు. పైగా కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. ఇదే సమయంలో చంద్రబాబు ఇంకా ఎక్కువ హామీలు, ఏడాదికి 1,50,000 కోట్లు ఖర్చు చేస్తానని సూపర్ 6 ప్రకటించారు కదా అని అంటే ఆయన చేసినప్పుడు కదా అని కొందరు అనుకున్నారు. పేదలేమో ఆ స్కీములకు కొంత ఆకర్షితులైతే మధ్యతరగతి ధనిక వర్గాలేమో అవేమీ చేయర్లే అని అనుకున్నారు. జగన్ మాదిరి చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండరన్నది వారి నమ్మకం కావచ్చు. అమరావతి రాజధాని విషయంలో కూడా సరిగా హ్యాండిల్ చేయలేదన్న అభిప్రాయం ఏర్పడింది. జగన్ ప్రభుత్వంపై జరిగినంత అబద్ధ ప్రచారం, దుష్ప్రచారం బహుశా దేశంలోనే ఏ ప్రభుత్వంపై జరగలేదు. చివరికి అబద్ధ ప్రచారం అనేదే పైచేయి అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో భూములు లాగేసుకుంటారంటూ చేసిన అసత్య ప్రచారం కూడా బాగా డ్యామేజ్ చేసిందని అంటున్నారు. రాజకీయాల్లో ఒక్కోసారి అబద్ధాలు ఎంతగా ప్రభావితం చేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. కాగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు కొంతమంది విజయం సాధించామన్న అత్యుత్సాహంతో కొన్ని చోట్ల దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఎన్నికలు అయిపోయాక కూడా ఘర్షణ వాతావరణం కొనసాగిస్తే అది సమాజానికి హానికరం.